ముఖ్యంగా దేవుడు మనల్ని రక్షించుకున్నాక మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి, మీ అవసరతలన్నీ నేను చూసుకుంటాననే వాగ్దానం దేవుడిచ్చారు. సో మన అవసరతలు దేవునికి అప్పగించి దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే ప్రక్రియలో నిబంధనలో ఉన్న మనం జీవించాలన్నది ముఖ్య ఉద్దేశంగా మనం నేర్చుకోవచ్చు. అయితే నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి అనేది కూడా మనం చాలాసార్లు ఇక్కడ నుండి ప్రస్తావించబడిన విషయాల్లో వాటి మీనింగ్ ఏంటనేది నేర్చుకుని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీతి అంటే ఏంటి? దేవుని విషయంలో కానీ మన పక్కన వాని విషయంలో కానీ మన బాధ్యత, నమ్మకత్వం ఏంటి అనేది దేవుని నుండి ఒక డైరెక్షన్ వస్తూ ఉంటుంది. మనకి నిబంధనలో ఉన్న మనకి దేవుడు ఉత్తనే వదిలిపెట్టలేదు, కానీ ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు చాలా విషయాల్లో. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కొంతవరకు వాళ్ళని నడిపించినప్పటికీ నూతన నిబంధనలో చాలా ప్రత్యేకంగా అన్ని విషయాలు ఒక అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మరి పత్రికల్లో కానీ సువార్తల్లో దేవుడు నోటి నుండి వచ్చిన మాట వలన కానీ మనకు చెప్పబడినవి అనేక విషయాలు. అవి ఎటువంటి వారికైనా అర్థం అయ్యేటట్లుగానే ఉన్నాయి. అంత మర్మంగా దేవుడు చెప్పలేదు, కానీ చాలా విషయాలు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగానే చెప్పారు. దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు ఏదైతే చెప్పారో మన జీవితంలో ఇది పాటించమని దేవుడు చెప్పారో ఆ విషయాల్లో నమ్మకంగా ఉంటున్నామా? పక్కన వాని విషయంలో మన బాధ్యత ఏంటి అనే విషయాల్లో. మరి పూర్వకాలం అబ్రహాంని పిలుచుకున్నప్పుడు కూడా దేవుడు మరి అబ్రహాంకి చెప్పిన విషయాల్లో ఆయన దేవుణ్ణి నమ్మను కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడను అనే మాట వింటున్నాం. తర్వాత యేసుప్రభు ద్వారా మనం విశ్వసించిన మనకి దేవుడు మరి అబ్రహాము సంతానంగా ఎంచబడటానికి మనల్ని మరి మన గ్రంథాల్లో చూస్తున్నాము. మీరు కూడా అబ్రహాం సంతానమే అని దేవుడు చెప్పటం జకర్యాని. సో మనం కూడా అబ్రహాం సంతానమే. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన మనం కూడా అబ్రహాం సంతానమే. అలనాడు అబ్రహాముకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి అది కూడా చదువుకున్నాం. మన బిడ్డలకి ఆయన నీతిని గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి నేర్పించి వాళ్ళని తర్బీదు చేసే విషయం. ఈరోజు మనకి అదే నీతిని కూడా మనల్ని నేర్చుకోమని చెప్తున్నారు. దేవుని ఎడల అబ్రహాం ఎంత నమ్మకంగా ఉన్నాడో మనం కూడా అదే నమ్మకంగా ఉంటూ పక్కన వారి విషయంలో బాధ్యత కలిగి ఉండాలని. న్యాయం విషయం ఆలోచిస్తే దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఆధిక్యత ఆయన కుటుంబంలో పక్కన వాళ్ళను కూడా అదే రీతిగా ప్రేమించి ఆయన స్వారూప్యంలో సృజించబడిన ప్రతి ఒక్కళ్ళు అలాగే ప్రేమించి ఆయన కుటుంబంలో అదే ఆధిక్యత ఇచ్చారు. సో మనము వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదే న్యాయం. అదే కాకుండా దేవుడు కొన్ని సూచనలు ఇస్తున్నారు కదా, ఆ సూచనలు నేను ప్రాక్టీస్ చేస్తూ నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నన్ను ఎక్కడ పెట్టారో, ఏ ప్లేస్లో ఉంచారో, ఏ కుటుంబంలో ఉంచారో, ఏ సమాధ్యం మధ్యలో ఉంచారో, ఎటువంటి సంఘంలో ఉంచారో ఆ సంఘంలో ఆయన నైతిక విలువలని వాళ్ళకి చెప్తూ ప్రోత్సహించటం అనేది న్యాయం. ఈ రెండు విషయాలు మనం బాగా అర్థం చేసుకుంటే కనుక మరి నిబంధన జీవితంలో మనం ఎలాగ ఉండాలనేది మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ మనం ఇది అర్థం కాకుండా దేవుణ్ణి భక్తి చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదేమోనని అనిపిస్తుంది. సో యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం లాస్ట్ వచనంలో చెప్తుంది ఏంటంటే, దేవుని ఎడల నిష్కలంకమైన భక్తి ఏదనగా శరీర మాలిన్యాన్ని మరి
మనకు అంటకుండా చేసుకుంటూ పేదలకి కానీ అనాథలకి కానీ తండ్రి లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, అదే నిష్కలంకమైన భక్తి దేవుని ఎదుట అని చెప్పబడుతుంది. ఎటు చూసినా ఎన్ని రకాలుగా వాక్యంలో అక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పబడినా నాకు దేవుడిచ్చిన సూచనలు నేను పాటిస్తున్నానా, ఇంకోటి పక్కన వాళ్ళ జీవితంలో నా బాధ్యత ఏంటి, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాను, ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవిగా దేవుడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూపించినా కూడా మనకి ఇదే విషయాలు మాటి మాటికి గుర్తు చేస్తూ ఈ విషయాలు జాగ్రత్త చేయండి, నిబంధనలో మీరు ఈ రకంగా ఉండాలని. మనం మాథ్యూ 5th, 6th, 7th చాప్టర్స్ చూసినప్పటికీ వాటిల్లో ఉన్న విషయాలు కూడా ఇవే. రకరకాలుగా మన యొక్క మానవులుగా మన హృదయాలు ఎలా ప్రేరేపించబడుతున్నాయో వాటి విషయంలో ఎలా జాగ్రత్త పడాలో అని కూడా దేవుడు చెప్తున్నాడు. కోపం అనేది పాపమని, మరి అట్టి రీతిగా అన్ని రకాలుగా చెప్తున్నప్పుడు ముందు మనల్ని మరి ఈ విషయాల్లో మనకు చేత కాదు కాబట్టి, ఈ శరీరం పాప శరీరం కాబట్టి దేవుడిచ్చిన సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ విషయాల్లో ముందుకెళ్ళాలని దేవుడు మనకి సహాయకారిగా ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని మరి మనం ఆయన ఇచ్చిన ప్రాంప్టింగ్స్ని మనం ఫాలో అవుతున్నామా అన్నది కూడా ఒక పాయింట్. సరే, రెండో విషయం ఏంటంటే మనం 85 సామ్స్ ఇవాళ చదువుకున్నాం. దాంట్లో కూడా పరోక్షంగా దేవుడు యొక్క సువార్త, ఆయన రక్షణ, ఆయన పునరుద్ధరణ, ఈ 3 విషయాలు మరి మనం చూస్తున్నాం. బైబిల్లో ప్రవక్తల గ్రంథాల్లో కానీ కీర్తనల్లో కానీ అక్కడక్కడ ఎక్కడ చూసినా కూడా అప్పటి యొక్క పరిస్థితులను ఆధారంగా చేసుకుని రాసినా కూడా దేవుడిచ్చే రక్షణ గురించి, శాశ్వత కాలం ఆయన చేసే ఆ గొప్ప పరిస్థితులు, దేవుడు వాళ్ళని మళ్ళా పునరుద్ధరించే పరిస్థితులను మరి అక్కడ చెప్తుండగా వాళ్ళు అనుకున్నారు ఈ లోకంలోనే అది జరుగుతుంది అన్నట్టుగా. వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్ని వాళ్ళు చెరలోకి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ మాకు శాశ్వత కాలం పరిపాలించే రాజు వస్తాడు, మంచి రోజులు వస్తాయి అని అనుకున్నారు. మరి మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం తర్వాత ఉన్నాం. మనకిప్పుడు అర్థమయ్యేది అవి చూస్తున్నప్పుడు, పాత నిబంధనలో చెప్పబడిన విషయాలు చూస్తున్నప్పుడు స్పిరిచువల్గా ఆత్మీయ జీవితంలో దేవుడు అప్పుడే అవి రాయించి పెట్టారు అన్న విషయం అర్థమవుతుంది. చాలా విషయాలు మరి రాబోయే 1000 years కాలం కానీ, శాశ్వత కాలం గురించి కానీ, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి కానీ అక్కడక్కడ చెప్పబడినాయి. కాకపోతే మనం వాటిని పెద్దగా, అప్పుడున్న వాళ్ళు వాటిని పెద్దగా ఆలోచించలేదేమో, అర్థం చేసుకోలేదేమో, కానీ మనకిప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం కొత్త నిబంధన చదివేశాం కాబట్టి ఈ విషయాలు బాగా అర్థమవుతుంది. ఈ కాంటెక్స్ట్లో మరి బ్రదర్ లాస్ట్ వీక్ 34 హెచ్కేఎల్ 34 మరి ఆ అధ్యాయాన్ని మరి మొత్తం చదువుకుంటూ వచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. మనం చూస్తే పాత నిబంధన కాలంలో ఉన్న పరిస్థితుల్లో హెచ్కేఎల్ రాసింది అయినప్పటికీ దేవుని ప్రజలుగా ఉన్న వారు మీద ఉన్న అధికారుల గురించి, వాళ్ళు సరిగ్గా చూడకపోతే వాళ్ళకి తీర్పు ఉంటుందని, చివరికి దేవుని ప్రజలుగా ఆయన రక్షించుకొని వాళ్ళని సమకూర్చుకొని ఎక్కడెక్కడికి పోయినా కూడా వాళ్ళని సమకూర్చుకొని ఆయన తెచ్చినప్పటికీ వాళ్ళల్లో వాళ్ళు, అంటే గొర్రెకి పొట్టేళ్ళకి దేవుడు వాళ్ళని చూసి, వాళ్ళని ఇండివిజువల్గా చూసి వాళ్ళని తీర్పు తీరుస్తారని విషయం చెప్తూ, దాని తర్వాత శాశ్వత కాలం ఆయన వాళ్ళ జీవితాల్లో జరగబోయే క్రియను కూడా రాయించి పెట్టారు. వీళ్ళ మనుషుల గురించే రాశారు, కానీ గొర్రెల్లాగా వాళ్ళని మరి ట్రీట్ చేస్తూ అక్కడ రాయబడింది. ఎప్పుడైనా దేవుడు అప్పుడు ఇప్పుడు మార్పులేని దేవుడే కదా. ఇప్పుడు కూడా మాథ్యూ 24 లాస్ట్లో కూడా దేవుడు ఆ యజమానుడు బయటికి వెళ్తూ ఒక దాసుడిని పెడతాడంట సరైన టైంలో వాళ్ళకి అన్నం పెట్టడానికి.
ఇదే మాట రాయబడింది, సరైన టైంలో వాళ్ళకి అన్నం పెట్టడానికి. సరిగ్గా వాళ్ళకి అన్నం పెట్టకపోతే దేవుడు వచ్చి వాళ్ళని కూడా శిక్షిస్తాడు అన్నట్టు. అలానే 25లో 3 పారబుల్స్ బ్రదర్ చెప్పారు. ఒకటి సిద్ధపాటు లేని మరి 5 మంది బుద్ధి లేని కన్యకలు. సిద్ధపాటు అంటే ఏంటి, మనకి ఎలా అర్థం చేసుకోగలం? సిద్ధపాటు అంటే దేవుని నీతి న్యాయాన్ని జరిగిస్తూ ఉండటమే సిద్ధపడి ఉండటం. తెలుసుకోకపోతే సిద్ధపాటు అనేది ఎట్లా తెలుస్తుంది? వాక్యంలో దేవుడు ఏ సూచనలు ఇచ్చారో తెలుసుకోకపోతే మనకు సిద్ధపాటు ఎట్లా తెలుస్తుంది? దేవుని నీతి ఏంటి, న్యాయం ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు, ఎప్పటికప్పుడే. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదని దొంగవలే వస్తాడని చెప్పబడిన విధానం, మరి అది దాని గురించి పక్కన పెడితే ఈ రోజుకి ఆ రోజు మన మరణం ఎప్పుడన్నా రావచ్చు కదా. మరి ఏ రీతిగా సిద్ధపడుతున్నాం అనేది ఒకటైతే, రెండోది మనకిచ్చిన తలాంతుల విషయాల్లో, అంటే మనకి ఏ తలాంతు ఉందో అని కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. ఒకసారి దేవుని దగ్గర కూర్చుని మరి ఆ విషయంలో ప్రార్థనాపూర్వకంగా తెలుసుకోవటం మంచిది. రెండోది, ఇచ్చిన తలాంతులు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైనా ఉపయోగిస్తున్నామా? దేవుడు అవకాశం ఇచ్చిన ఏరియాస్లో ఉపయోగించగలుగుతున్నామా లేదా? ఉపయోగించకపోతే దేవుడు వాళ్ళని చీకటి గదిలో పడేస్తాడంట. యేసుప్రభు నోటి నుండే ఈ మాట వస్తుంది, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటం ఉంటుందని. డైరెక్ట్గా చెప్పిన మాటలు, సంఘస్థులతో నిబంధన ప్రజలతో చెప్పబడిన మాటలు ఇవి దేవుడు. ఎందుకంటే శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళతోనే ఈ పారబుల్స్ చెప్తారు, అన్యులకు కాదు చెప్పబడింది, ఇది ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకి చెప్పబడుతున్న మాటలు ఇవి. సిద్ధపాటు గురించి, తలాంతుల గురించి. ఇంకోటి, ధనవంతుడు లాజర్ గురించి కూడా మనం చూడగలం. ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక హెల్ప్ చేయాలని కాదు, కానీ మన మధ్యలో, మన పరిసరాల్లో, మన ఎదుటికి, మన రక్త సంబంధికుల్లో, తెలిసిన వారిలో, సంఘస్థుల్లో మనకి తెలియబడిన విషయాలు ఏదన్నా ఉంటే ఇమీడియట్గా మనం అడ్రస్ చేయగలుగుతున్నామా? మనం కేవలం ఊరికే కూర్చోగలుగుతున్నామా? దేవుడు అంటున్నాడు, అల్పులైన వీళ్ళల్లో ఒక్కళ్ళకి చేసిన నాకు చేసినట్టే అంటున్నారు. చేయకపోతే మీకు నిర్ణయించబడిన ప్రదేశాన్ని మిమ్మల్ని పంపిస్తానంట. ఎవరితో చెప్తున్నారంటే అన్యులతో కాదు, కానీ ఆయన బిడ్డలుగా రక్షించబడి ఆయన కుటుంబంలో చేర్చబడి నిబంధన ప్రజలుగా ఉన్న మనతోనే దేవుడు ఈ మాటలు చెప్తున్నారని. మరి లాస్ట్ వీక్ దేవుడు మాట్లాడారు. మరొకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. సిద్ధపాటు సరిగ్గా లేకపోయినా గొర్రెకి మధ్య కూడా దేవుడు చూస్తాడంట ఎలా ఉన్నారు అని. గొర్రెలు మనమే, మన మధ్య మనమే. మనం బయటకు ఒకలాగా లోపల ఒకలాగా కాకుండా దేవుడిచ్చిన సూచన ఏంటి, దేవుడిచ్చిన డైరెక్షన్ ఏంటి, మనల్ని ఎలాగ ఉండమన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ రకంగా ఉండలేం, సిద్ధపాటు ఉండదు. తలాంతులు కూడా మనకేమిచ్చారో తెలుసుకోకపోతే మరి ఫెలోషిప్లోనే ఆ విషయం తెలుస్తుందేమో. తలాంతుల విషయం, దేవుడిచ్చిన గిఫ్ట్స్ విషయం ఫెలోషిప్లోనే ఉంటేనే తెలుస్తుంది. అదర్వైజ్ ఒక్కళ్ళమే ఉంటే మనకేం తెలుస్తుంది? ప్రార్థన అయినా, వాక్యమైనా, బుద్ధివాక్యమైనా, ఏదైనా సరే, ఏ తలాంత్ ఇచ్చారు అనేది ఫెలోషిప్లోనే తెలుస్తుంది. కాబట్టి ఫెలోషిప్లో ఎప్పటికప్పుడు కలిసి ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడో ఆ విషయాన్ని తెలుసుకోవటానికి మన పైనున్న మరి స్పిరిచువల్ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరన్నా చెప్పినప్పుడు వాటిని అవలంబించడానికి ట్రై చేద్దాం. మూడోది, మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా చేతనైన సహాయం చేయటానికి ఫస్ట్ మనం అడుగేద్దాం, ట్రై చేద్దాం. దేవుడు చెప్పిన ఆ నీతి న్యాయాన్ని మనం పాటించటానికి, ముఖ్యంగా పక్కన వాళ్ళు కూడా దేవుని స్వారూప్యం అని ఎంచి
వారిని తక్కువగా చూడకుండా దేవుడు మనల్ని ఎటువంటి గౌరవంతో చూసారో, ఆయన కుటుంబంలో చేర్చుకున్నారో అదే గౌరవంతో వాళ్ళని చూడటానికి, ఈ లోకంలో ఎటువంటి స్టేటస్లో ఉన్నా కూడా వాళ్ళని అదే గౌరవంలో చూడటానికి మనం ఇష్టపడదాం. ఇంతకన్నా మనం చేయగలిగేది ఏది లేదేమో. మరి నిబంధన ప్రజలుగా మరి దేవుడిచ్చిన ఈ సూచనని మనం పాటించడానికి ఇష్టపడదాం.